నమస్కారం, వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. ఇంటర్ ఫలితాల్లో పార్వతీపురం జిల్లాకు ప్రథమ స్థానం. విజయనగరం జిల్లాలో 70% ఫలితాలు సాధించామని ఆర్ఐఓ. గిరిజన ప్రాంతాల్లో త్రాగునీటి సమస్యతో అల్లాడిపోతున్న గిరిపుత్రులు. కురుపాం గిరిజన ప్రాంతంలో నీటి కష్టాలపై వాజీ ప్రత్యేక కథనం. సిటీ క్లబ్లో జిల్లా స్థాయి టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభం. ఈ తరహా పోటీలు మరిన్ని నిర్వహిస్తామని నిర్వాహకులు. ఇక వివరాలకు వెళ్తే, ఇంటర్ మొదటి రెండవ సంవత్సరంలో విజయనగరం జిల్లాకు ఉత్తమమైన ఫలితాలు వచ్చాయని ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి మజ్జి ఆదినారాయణ పేర్కొన్నారు. ఆర్ఐఓ కార్యాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరంలో 80% ఉత్తీర్ణ సాధించి రాష్ట్రంలో జిల్లాకు 12వ స్థానం, మొదటి సంవత్సరంలో 65% ఉత్తీర్ణ సాధించి విజయనగరం జిల్లాకు రాష్ట్రంలో 13వ స్థానం లభించిందని పేర్కొన్నారు. నెల్లిమర్ల జూనియర్ కాలేజీలో 989 మార్కులతో బైపీసీ విద్యార్థి మొదటి స్థానంలోనూ, శ్రీ చైతన్య కాలేజీలో ఎంపీసీ చదివిన విద్యార్థికి 990 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచారని తెలియజేశారు. ఉత్తమమైన ఫలితాలు అందించినందుకు విద్యార్థుల తల్లిదండ్రులకు, లెక్చరర్స్కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ 2 సంవత్సరాలు కూడా రావడం జరిగింది. అందులో మన జిల్లాకు సంబంధించి సెకండ్ ఇయర్ విద్యార్థులందరూ కూడా 80% పాస్ అయ్యారు. ఫస్ట్ ఇయర్ ఏమైనా 65% పాస్ అయ్యారు. రాష్ట్రంలో మంది సెకండ్ ఇయర్ విద్యార్థులందరూ 12వ స్థానము, అలాగే ఫస్ట్ ఇయర్ విద్యార్థులందరూ కూడా 13వ స్థానంలో నిలిచి ఉన్నారన్నమాట. మనకి హైయెస్ట్ మార్క్స్ చూసినట్లయితే మనకి గవర్నమెంట్ జూనియర్ కాలేజీ నెల్లిమర్ల 989 మార్కులు బైపీసీలో రావడం జరిగింది. అలాగే 990 మార్కులతో ఎంపీసీ గ్రూప్లో శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ తోటపాలెం వారు నిలబడడం కూడా అది రావడం జరిగింది. మనకి హైయెస్ట్ మార్క్స్ అవి బాగా రావడం జరిగింది అందరూ కూడా. అలాగే కేటగిరీ వైజ్ చూసినట్లయితే అన్నింటిలో కూడా సెకండ్ ఇయర్ విద్యార్థులు ఎక్కువగా 80% పాస్ అయ్యారు. ఇక్కడ గవర్నమెంట్లో 70%తో విద్యార్థులు అందరూ పాస్ అయ్యారు. అలాగే కేజీబీ వాళ్ళు అందరూ కూడా 93%, ఏపీఎంఎస్ కూడా 92.61. అలాగే మనకి జ్యోతిబా పూలే నిల్మర్లో ఒక జూనియర్ కాలేజీ మనకు ఉంది, బీసీ వెల్ఫేర్, అదైతే 100% రావడం జరిగింది. అలాగే ఏపీ తాటిపూడి 97.33%తోనూ, హై స్కూల్ ప్లస్ 90% కూడా పాస్ అయ్యారు. మొత్తం టోటల్గా చూసినట్లయితే ప్రైవేట్ కాలేజీలు కూడా 78.62%తో రావడం జరిగింది. టోటల్గా ఓవరాల్గా సెకండ్ ఇయర్ ఫలితాలు గత 4-5 సంవత్సరాల కన్నా ముందుగా, గత 10 ఏళ్ళు చూసినట్లయితే దానికన్నా ముందుగా ఈ సంవత్సరం మంచి ఫలితాలు సాధించినందుకు మరి విద్యార్థులు ప్రోత్సహించి చదివించినందుకు తల్లిదండ్రులకు, మరి ముఖ్యంగా చదువు చెప్పేటువంటి స్టాఫ్ అందరూ కూడా గవర్నమెంట్ మేనేజ్మెంట్, గవర్నమెంట్ సంస్థలు కానివ్వండి, ప్రైవేట్ సంస్థలు కానివ్వండి, స్టాఫ్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మేడం గారు 9 to 5 సాయంత్రం వరకు చేశారన్నమాట. వాళ్ళందరికీ కూడా స్పెషల్ క్లాసులు పెడుతూ ఎవరైనా చదువులో వెనుకబడినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళని గుర్తించి వాళ్ళకి ప్రత్యేక స్పెషల్ క్లాసెస్ అన్నీ కూడా ఏర్పాటు చేసి చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఈసారి మనకి 70% ఉత్తీర్ణత శాతం గవర్నమెంట్లో రావడం అది విశేషంగా మేము భావిస్తూ ఉన్నాం. మరి ఎగ్జామినేషన్స్, సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అందరికీ కూడా రేపు 15వ తేదీ నుండి 22వ తేదీ వరకు ఎగ్జామినేషన్ ఫీజు కట్టమని మన బోర్డు వారు ఆదేశించి ఉన్నారు. కాబట్టి విద్యార్థులు అందరూ కూడా ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు నిరాశ చెందకుండా మళ్ళీ ఎగ్జామినేషన్స్ ఫీజు కట్టండి. అలాగే ఫస్ట్ ఇయర్లో ఎవరైనా తక్కువ మార్కులు వచ్చినటువంటి విద్యార్థులు ఉన్నట్లయితే వాళ్ళ ఇంప్రూవ్మెంట్కి కూడా కట్టి మంచి ఉత్తీర్ణత శాతం తీసుకురావాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను. టైం ఉంది కాబట్టి 1 month టైం ఉంది కాబట్టి చక్కగా చదువుకొని మళ్ళీ ఎగ్జామినేషన్స్ రాసి మంచి ఫలితాలు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరుతూ ఉన్నాము.
ఈ క్రమంలో మన అన్ని మేనేజ్మెంట్లు స్టాఫ్ అందరికీ కూడా ప్రిన్సిపల్స్ తెలియజేయండి ఏమిటంటే అందరూ కూడా పిల్లలందరికీ కూడా స్పెషల్ క్లాసెస్తో మళ్ళీ స్పెషల్ క్లాసులు పెట్టి ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు కానీ లేదంటే తక్కువ మార్కులు వచ్చినటువంటి ఫస్ట్ ఇయర్ విద్యార్థులందరికీ కూడా మళ్ళీ మంచి తర్ఫీదు ఇచ్చి చక్కగా చదివించి మంచి వాళ్ళకి స్పెషల్ క్లాసెస్ కూడా ఏర్పాటు చేసి మంచి రిజల్ట్స్ తీసుకురావాలని కోరుతూ మరి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభుత్వ జూనియర్ కళాశాలల ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో పార్వతీపురం జిల్లా ప్రథమ స్థానంలో నిలవడం పట్ల పార్వతీపురం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్మీడియట్ మొదటి మరియు ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్ష ఫలితాలు ఈరోజు విడుదలైన సంగతి విదితమే. ఫలితాల్లో ప్రభుత్వ కళాశాలకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో మొదటి సంవత్సరం జనరల్ మరియు ద్వితీయ సంవత్సరం జనరల్ విభాగంలో పార్వతీపురం మన్యం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని ఆయన చెప్పారు. అన్ని మేనేజ్మెంట్స్కు సంబంధించి మొదటి సంవత్సరం జనరల్ విభాగంలో జిల్లాకు 6వ స్థానం, ద్వితీయ సంవత్సరం జనరల్ విభాగంలో జిల్లాకు 7వ స్థానం రావడం పట్ల ఇంటర్మీడియట్ అధికారులకు జిల్లా కలెక్టర్ అభినందించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంత మంచి ఫలితాలు సాధించేందుకు కృషి చేసిన అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బందికి కలెక్టర్ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక దేశంలో మైనార్టీలకు, దళితులకు, క్రైస్తవులకు రక్షణ లేకుండా చేస్తూ ఆర్ఎస్ఎస్ మతోన్మాద ఎజెండాను బీజేపీ అమలులో భాగంగా ముస్లిం ప్రజలపై విద్వేషాన్ని చిమ్ముతూ అనేక దాడులు చేయిస్తుందని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బొగత అశోక్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజ్యాంగ విరుద్ధ వక్ఫ్ సవరణ చట్టాన్ని అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ సిపిఐ దేశవ్యాప్త పిలుపులో భాగంగా విజయనగరం నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ జంక్షన్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర వక్ఫ్ బోర్డు సవరణ చట్టం జీవో ప్రతులను అగ్నిలో దగ్ధం చేసి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా బొగత అశోక్ మాట్లాడుతూ వక్ఫ్ చట్ట సవరణ ద్వారా ముస్లిం ధార్మిక, సామాజిక, సాంస్కృతిక సంస్థలపై దాడి తలపెట్టనున్నారని ఆరోపించారు. ఈ చట్టం ముస్లిం ఆస్తులు కబ్జా చేసి కార్పొరేట్లకు దారదత్తం చేయడంలో కుట్రలో భాగమే తప్ప వక్ఫ్ ఆస్తుల అభివృద్ధి కోసం కాదని మండిపడుతున్నారు. ఆర్టికల్ 13, ఆర్టికల్ 14, ఆర్టికల్ 24, ఆర్టికల్ 25, ఆర్టికల్ 300A ప్రకారంగా పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా ఉంది. ఇది కొత్తగా తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టం. సో కాబట్టి ఎప్పుడైతే వక్ఫ్ చట్టం వచ్చిందో అప్పటి నుంచి ముస్లిం యొక్క వ్యతిరేకత మొదలైంది. అందులో భాగంగా ఈరోజు మేము విజయనగరంలోని ఈ యొక్క నిరసన చర్యను చేపట్టడం జరిగింది. ఇది ఇంతవరకు ఆగదు. బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని కానీ వెనక్కి తీసుకోకపోతే ముస్లింలు దీనిపై పోరాటానికి వెనుకాడరు అని చెప్పడానికి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మత విద్వేషాలతో, మతోన్మాదంతో రెచ్చగొడుతున్నటువంటి, అన్నదమ్ముల్లా కలుసున్నటువంటి ప్రజలను విడగొట్టడానికి ఈవేళ బీజేపీ పన్నాగాలు పన్నుతుంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈవేళ దేశంలో ఎక్కడా సస్యశ్యామలమైనటువంటి వాతావరణం లేదు. భారత రాజ్యాంగ విలువల్ని తొంగలోకి తొక్కి ఈవేళ భారత రాజ్యాంగంలో చెప్పినటువంటి అంశం మతాలకు స్వేచ్ఛ ఉంది. ఈవేళ ఆ మతాల తాలూకా స్వేచ్ఛని కాలరాసే విధంగా బీజేపీ నల్ల చట్టాలను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఈవేళ అర్ధరాత్రి వేళల్లో ఈవేళ ముస్లింలు ఆస్తులు కాపాడుతామనేటువంటి అబద్ధాలు చెప్పి ఈవేళ చెప్పేదొకటి చేసేదొకటి అనేటువంటి చందాన అబద్ధాలు చెప్పి ఈవేళ వక్ఫ్ బోర్డు అటువంటి చట్టాన్ని సవరణ చేసి తీసుకురావడం అనేది చాలా దుర్మార్గం. దీన్ని సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీగా దేశవ్యాప్తంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ చట్టాన్ని మీరు అర్ధరాత్రి తీసుకొని రావడంలోనే మీ తాలూకా డొల్లతనం, మీ తాలూకా నియంతృత్వం కనబడుతుంది. ఈ విధానాన్ని తీసుకురావడం, ఈ ముస్లింలకు సంబంధించినటువంటి ఆస్తులన్నీ తీసుకుని వెళ్ళి మీ ఫ్రెండ్స్ అయినటువంటి కార్పొరేట్ చేతుల్లో పెట్టడానికే ఈ చట్టం వర్తిస్తుంది తప్ప ముస్లింల ఆస్తులు కాపాడడానికి మాత్రం కాదని మీ అబద్ధాల పుండాకోర మాటలు మీరు వెనక్కి తీసుకోవాలని సిపిఐగా మేము చెప్తున్నాం. ముస్లింలకు అండగా సిపిఐ నిలుస్తుంది. వక్ఫ్ బోర్డు చట్టాన్ని రద్దు చేసే వరకు సిపిఐ పోరాటం చేస్తుంది. క్యాలెండర్లో మార్చి నెల మారి ఏప్రిల్ నెల వస్తే చాలు బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తాడు. దీంతో పాలకులు కూడా వేసవిని దృష్టిలో పెట్టుకుని త్రాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు చేపడతారు. కానీ గిరిజన ప్రాంతాల్లో, గిరిశిఖర గ్రామాల్లో
త్రాగునీటి సమస్యతో గిరిపుత్రులు తల్లాడిపోతున్న అధికార యంత్రాంగంలో ఎటువంటి చర్యలు తీసుకుంది, దాహార్తిని తీర్చుకునేందుకు ఆదివాసీలు పడుతున్న అవస్థలపై వాజీ ప్రత్యేక కథనం మీకోసం. భానుడి ప్రతాపంతో ఎండలు బగబగా మండుతున్నాయి. ఎండ తీవ్రతకు గొంతు ఆరుతున్న గొంతు తడుపుకునేందుకు గుక్కుడు నీళ్ల కోసం అడవి బిడ్డలు పడిగాపులు కాస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కుర్పాం నియోజకవర్గం పరిధిలో ఉన్న జీ శివడ పంచాయతీ గ్రామంలో బుడ్డిగాడుగూడ, చాపరాయిగూడ, ఆవంగూడ, వెలమమానుగూడ గ్రామాలకు చెందిన ఆదివాసీలు బిందుడి నీళ్ల కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయవలసిందే. ఈ గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు 80 ఉమ్మడి కుటుంబాలు, 600కు పైగా జనాభా ఉంటున్నారు. కురుపాం నియోజకవర్గ ఆవిర్భావం నుంచి ఇక్కడ గిరిజనుల రిజర్వేషన్పై గిరిజనుల ఓట్లతో పదవులు అలంకరించిన ప్రజాప్రతినిధులు ఇటు రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ కీలకమైన పదవులు అలంకరించిన ఆ ప్రజాప్రతినిధుల వల్ల మాత్రం గిరిజనులకు ఒరిగిందేమీ లేదు. ఎన్నికల సమయంలో మీ ప్రాంతానికి రోడ్లు వేస్తాం, తాగునీటి సదుపాయం కల్పిస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన నాయకులు మళ్ళీ 5 ఏళ్ల వరకు ఆ గ్రామాల్లో పర్యటించిన దాఖలాలు సుమారుగా లేవు. సమస్యలను పరిష్కరించింది లేదు. ప్రభుత్వాలు పాలకులు మారుతున్నా మన్యంలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉండిపోయింది. నిండు వేసవి ప్రారంభం కాకముందే మన్యం జిల్లాలో గిరిజనులకు తాగునీటి కష్టాలు తప్పటం లేదు. నీటి ఎద్దడితో పాటు గ్రామాల ప్రజలు బిందెడు నీళ్ల కోసం కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్లి ఓట బావులను ఆశ్రయిస్తున్నారు. ఎత్తైన కొండల నుంచి జలప్రవాహం ఓట బావులలో చేరి నిల్వ ఉన్న నీరును పరిశుభ్రం చేసుకుని త్రాగునీటిగా వినియోగిస్తున్నారు. గుక్కడు నీళ్లు ఇప్పించండి మహాప్రభో అని గిరిశిఖర గ్రామాల ప్రజలు నాయకుల ముందు తమ గోడును వెళ్లబోస్తున్నా స్పందించిన దాఖలాలు లేవు. కూలి ఆడితే గాని కొండాడని పరిస్థితిలో ఉన్న పనులు మానుకుని తాగునీటి కోసం అవస్థలు పడాల్సి వస్తుంది. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించమని చట్టసభల్లో చెబుతున్న ప్రభుత్వాలు ఆ నిధులను ఎక్కడ ఎంత వెచ్చించారు, ఏ మేరకు అభివృద్ధి పనులు జరిగాయో అని చూస్తే జరిగే అభివృద్ధి పనులు శూన్యం. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి తాగునీటి సదుపాయం కల్పించాలని కోరుతున్నారు. మా ఊరిలో ఎండాకాలం వచ్చిందంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. నీరు కొరకు 1 కిలోమీటర్ వెళ్ళి తెచ్చుకుంటాము. కొందరు ఉదయాన్నమే 4 గంటలు లేచి తెచ్చుకుంటారు. చాలా దూరంలో ఉంది కనుక మా కొరకు అధికారుల చేత నీరు ఇప్పిస్తారని మేము కోరుకుంటున్నాం. ఎండాకాలం వచ్చేసరికి నీటి అనేది ఎక్కువ ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఊటి నీరు ఇంకిపోయి తాగడానికి కూడా చాలా కష్టంగా అయిపోతుంది. అందుకే వేరే గ్రామానికి వెళ్ళి లేదంటే ఆ ఊటి నీరు ఆధారపడి మేము జీవిస్తున్నాము. ఆ ఊటి నీరు ఆగిపోతే మేము తాగటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. దానివలన కొన్ని రోగాలు కూడా మాకు సంచరిస్తుంది. దానికోసము అధికారులు మాకు ఈ యొక్క గ్రామం కొరకు మంచిగా వాటి కొరకు మాకు ఇప్పించారని కోరుచున్నాను. బకాయిలో ఉన్న ఉపాధి హామీ పథకం బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర మంత్రికి లేఖ రాసినట్లు లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీసీటీ బాబ్జీ తెలియజేశారు. బకాయిల బిల్లులు రాకపోవడంతో ఉపాధి కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబంలో ప్రతి ఒక్కరికి పని కల్పించే విధంగా నిర్ణయం తీసుకున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి బకాయిలు చెల్లించాలన్నారు. కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో వాటిపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన కోరుతున్నారు. ప్రజలు భాగస్వామి అయిన తర్వాత గ్రామీణ ప్రాంతంలో మినీ గోకులాలు కానీ, సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, లేకపోతే ప్రత్యేకమైన కాలువలు కానీ, ఈ కార్యక్రమాల్లో కాంట్రాక్టర్లుగా ఉన్నటువంటి ప్రజల్ని, అలాగే ఉపాధి హామీ పథకం వేతనదారులని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. 2024 డిసెంబర్ 13వ తారీఖున ఆఖరి బిల్లులు పేమెంట్లు జరిగాయి. ఇప్పుడు గడిచిన 4.5 నెలలకి 2090 కోట్ల రూపాయలు ఉపాధి హామీ నిధులు బకాయిలు ఉండిపోయాయి. కాంట్రాక్టర్లు స్థానిక ప్రాంతంలో రోడ్లు వేయడానికి, కాలువలు వేయడానికి, లేకపోతే కుంటలు వేయడానికి, మినీ గోకులానికి డబ్బులు పెట్టి వడ్డీలకు తీసుకొచ్చి చాలా భయపడి తిరుగుతున్నారు. కాబట్టి
లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశాం. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి చౌహాన్ గారికి, అట్లాగే సహాయ మంత్రి పెమ్మసాని గారికి, పాస్వాన్ గారికి, ముగ్గురికి కూడా లేఖ రాశాం. అర్జెంటుగా 2090 కోట్ల రూపాయలు విడుదల చేయండి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో తీసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో 197 కోట్ల రూపాయల పేమెంట్ ఉండిపోయింది. విజయనగరం జిల్లాలో 111 కోట్ల రూపాయల పేమెంట్ ఉండిపోయింది. తిరుపతి, ప్రకాశం జిల్లాలో 111, 122 కోట్ల రూపాయల పేమెంట్ ఉండిపోయింది. ఇంత ఉండిపోతే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే ఉపాధి హామీ పథకంలో చాలామంది వేతనదారులకు డబ్బులు లేక అల్లాడిపోతున్నారు. ఒకవైపు వ్యవసాయం, మరొక వైపు దండగా అయిపోయినట్టు, అంటే సమ్మర్తో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో లోక్సత్తా పార్టీ నుంచి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసాం. వెంటనే ఉపాధి హామీ పథకంలో పనిచేసిన వాళ్ళకి బకాయిలు చెల్లించాలి, కాంట్రాక్టర్లకు పేమెంట్ ఇవ్వాలి. 2090 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వెంటనే పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కోరుతున్నాను. రీమాపేట ఉమామహేశ్వరి నగర్లో కొలువై ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర సహిత శ్రీ శరీ సాయి దక్షిణాభిముఖ అభయ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద 40 అడుగుల సాయి స్తూపానికి శంకుస్థాపన నిర్వహించారు. ఈరోజు ఉదయం 8 గంటల 30 నిమిషాలకు వ్యవస్థాపక ధర్మకర్త షిరిడి సాయి సేవక్ సంఘల ఉప బాపిరాజు దంపతులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బాపిరాజు మాట్లాడుతూ దేవాలయం అభివృద్ధిలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా 40 అడుగుల సాయి స్తూపం నిర్మాణం చేసినట్లు చెప్పారు. ఈ స్తూపం మీద కలువ పువ్వుతో ఆసీనులైన సాయిబాబా నిలువెత్తు విగ్రహం భక్తులను ఎంతగానో ఆకర్షిస్తుందని తెలియజేశారు. ఈ సందర్భంగా సాయి భక్తులు లిఖించబడిన సాయి నామకోటి పుస్తకాలను నవధాన్యాలతో పాటు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, సేవకులు పాల్గొన్నారు. ఈ ఆలయం ప్రతిష్ఠించి 6 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి సప్తవార్షికానికి రాబోతుంది. ఇప్పుడు సాయి స్తూపం నిర్మిస్తున్నాము. సాయి స్తూపానికి శంకుస్థాపన జరుగుతుంది. ఇక్కడ కాలనీకి ప్రతి సంవత్సరం ఒక కొత్త కార్యక్రమంతో, కొత్త అధికారం, కొత్తగా ఒక్కో బిల్డింగ్ తోటి, ఒక ఆలయంతో ముందుకు వస్తున్నాము. కానీ లోపల ఉండడం వల్ల చాలామందికి తెలియట్లేదు. ఇప్పటి నుంచి అందరికీ తెలిసేటట్టు ప్రతి ఛానల్ ద్వారా ఇవ్వడానికి ముందుకు వచ్చాము. మా కమిటీ సభ్యులు అందరి సహకారంతో, కాలనీ భక్తులు అందరి సహకారంతో దినదినాభివృద్ధి చెందుతున్నది. ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ వచ్చే సంవత్సరం సూర్య దేవాలయం ప్రతిష్ఠ కూడా చేద్దామని అనుకుంటున్నాము. భక్తులందరి సహకారం, కమిటీ సభ్యులందరి సహకారంతో మేము ముందుకెళ్దామని కోరుతున్నాం. చైత్ర పౌర్ణమి సందర్భంగా ఈరోజు హనుమాన్ జయంతి ఉత్సవాలను కంటోన్మెంట్లో వెలిసి ఉన్న హనుమాన్ దేవాలయంలో శ్రీరామ భక్తి హనుమాన్ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. నిన్న రాత్రి 9 గంటల 30 నిమిషాలకు భజన కీర్తనతో ప్రారంభమైన హనుమాన్ జయంతి ఉత్సవాలు ఈరోజు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ఆలయ ప్రాంగణంలో హోమం పూజ నిర్వహించారు. హనుమాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులై తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. 30-40 साल पुराना मंदिर है। यहाँ बहुत बड़ा उत्सव के रूप में मनाया जाता है। यहाँ लोग बहुत जोर शोर से भाग लेते हैं। पहले दिन भजन संध्या भी होता है। पहले दिन भजन संध्या, दूसरे दिन हवन पूजा, प्रसादी होती है। शाम को जुलूस निकलता है। शाम को सामूहिक जुलूस निकलता है, जिसमें लोग सब केसरिया नंदन के लिए केसरिया वस्त्र पहनकर, जेंट्स कुर्ता पजामा, लेडीज सब केसरिया साड़ी पहनकर, बच्चे बूढ़े सभी इसमें भाग लेते हैं। రాత్రి భజన్ సంధ్య కూడా చాలా బాగా చేస్తారు. మధ్యాహ్నం హోమం అవుతుంది. తర్వాత మహాప్రసాదం కూడా ఇక్కడ ఇస్తారు. ఊరేగింపు ఉంటుంది దేవుడిది. చాలా పెద్ద రూపంలో పిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు అందరూ ఇందులోని భాగంగా ఉంటారు. బయట నుంచి కూడా భజన్ గాయకారు బయట నుంచి వస్తారు. ఇందోర్ నుంచి, రాజస్థాన్ నుంచి, జైపూర్ నుంచి పులి వేషకాలు కూడా ఉంటారు. చాలా బాగా జరుపుతారు. ఈ సంవత్సరంకి ఒకసారి 30 సంవత్సరాలు అయిపోయింది ఈ కోవిల్ కట్టేసి. ఇది దక్షిణముఖ ఆంజనేయ స్వామి అంటారు. ఎక్కడా లేదు ఆంధ్రప్రదేశ్లో, ఇక్కడ విజయనగరంలో ఉంది మంది. జై శ్రీరామ్. ఫాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ఉన్న క్రైస్తవ సమాజానికి ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని జిల్లా క్రిస్టియన్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తుంది. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని జిల్లా కమిటీలు, ఫాస్టర్లు, ఫెలోషిప్లన్నీ సంయుక్తంగా జిల్లా క్రిస్టియన్ ఫెడరేషన్గా ఏర్పడి ఫాస్టర్ ప్రవీణ్ పగడాల సంస్మరణార్థం స్థానిక సిమ్స్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చిలో
ఆదరణ స్తుతి కూడిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సంతాప కార్యక్రమానికి దైవజనులు రెవరెండ్ బిఎం రాజు, డాక్టర్ ఎం ఐజాక్, బిషప్ ఎం పాల్సన్, మధు, డాక్టర్ ఆర్ఎస్ జాన్ నేతృత్వం వహించారు. ఈ కూడికకు అత్యధిక సంఖ్యలో క్రైస్తవ సోదరులు హాజరై ప్రవీణ్ పగడాల ఆత్మకు ఘన నివాళులు అర్పించారు. రోజు ఆయన మరణం తర్వాత క్రైస్తవ సమాజంలో డెనామినేషన్ భేదం లేకుండా అందరం కూడా ఏకమయ్యాం. మేమందరం కూడా ముక్తకంఠంతో చెప్తున్నాం, ఇది మాకు సరి అయిన న్యాయం జరగాల, మాకు మత స్వేచ్ఛ కావాలి, మమ్మల్ని మేము ప్రకటించుకోవడానికి భావస్వేచ్ఛ కావాలి, భావ ప్రకటన కావాలి, మా నోర్లు నొక్కేయాలని, మాకున్న హక్కులను కాలరా చేయాలని, భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులన్నింటినీ కూడా తొక్కేయాలని చూస్తున్నటువంటి వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. భారతదేశంలో మీకు ఇక్కడ ఉన్నటువంటి అన్ని మతాలకు సమానమైనటువంటి ప్రాతిపదికమైనటువంటి హక్కులు రాజ్యాంగం కల్పించిందన్నటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ, ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం విషయంలో పోస్ట్ మార్టం విషయంలో నిజ నిర్ధారణ కమిటీ నిర్వర్తించి సిట్టింగ్ జడ్జి చేత ఒక నివేదికనిప్పించి అది మాకు నివేదిక పంపించి క్రైస్తవ సమాజానికి సరైన రిపోర్ట్ ఇస్తారని నేను కోరుతూ, ఎనీ సస్పిషన్ కెనాట్ బి రూల్డ్ అవుట్. ఏ చిన్న అనుమానం ఉన్నా ప్రభుత్వం దాన్ని పక్కన పట్టకూడదు. సో మా నాయకులు అశోక్ గజపతిరాజు గారు చెప్పిన మాటను బట్టి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం ఏంటంటే, వెంటనే ప్రవీణ్ పగడాల గారు ఎలాగ చనిపోయారో అది నివృత్తి చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, పోలీసులకు ఉంది. ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద కానీ ప్రస్తుతం ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద కానీ ఎవరికి ఎటువంటి అనుమానాలు లేవు. నిజమైన రిపోర్ట్ వస్తుందని నమ్ముతున్నాం. ఆ రిపోర్ట్ కూడా డే 1 అది వీడియో తీశారు. అది జరిగినప్పుడు 2 డాక్టర్లు, ప్రైవేట్ డాక్టర్ కూడా ఒక ఆయన ఉన్నారని వచ్చింది. తర్వాత ఆ రోజే అంతా కూడా లాగ్ బుక్లో రాస్తారు. ఏమీ పోస్ట్ మార్టం రిపోర్ట్ మారిపోదు, సైంటిఫిక్ రిపోర్ట్లు మారిపోవు. ఒకవేళ అలాగేమైనా జరిగితే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రైస్తవ నాయకులందరి తరపుని మన సహోదరులు, ప్రీతమ నాయకులు, మాజీ ఎంపీ గారు గడ్డం విజయ్ హర్ష్ కుమార్ గారు నిలబడి ఉన్నారు. అతను ఒక్కడే ఒక రాజకీయ నాయకుడిగా కానీ, ఒక సామాజికవేత్తగా కానీ, ఒక లౌకికవాదిగా కానీ ఈ ప్రభుత్వం సరి అయిన రిపోర్ట్ ఇవ్వకపోతే రీపోస్ట్ మార్టం చేస్తామని, అందుని బట్టి క్రైస్తవ లోకం అంతా హర్ష్ కుమార్ గారికి రుణపడి ఉంటుందని తెలియజేస్తూ నిజమైన రిపోర్ట్ని ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నగరంలోని కొత్తపేటలో ఉన్న సంపత్ వినాయకుడి ఆలయ 4వ వార్షికోత్సవాన్ని ఈ నెల 14వ తేదీ నుండి 16వ తేదీ వరకు ఘనంగా నిర్వహిస్తామని ఆలయ ధర్మకర్త ఎడ్ల పైరాజు తెలియజేశారు. ఈ మేరకు ఆలయ ప్రాంగణంలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఆలయ వార్షికోత్సవ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమిళనాడులోని ప్రముఖ వేద పండితుల ఆశీర్వచనాలతో ఈ ఆలయాన్ని నిర్మించి సంపత్ వినాయకుని ప్రతిష్టాపన చేసి పూర్తిగా తమిళ సాంప్రదాయంలో నిత్యం పూజలు, ఇతర కైంకర్యాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. 14వ తేదీ సోమవారం ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు గణపతి హోమం, లక్ష్మీ హోమం, నవగ్రహ హోమం మరియు గణపతి అభిషేకాలతో ఆలయ 4వ వార్షికోత్సవాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. 14, 15, 16 సోమ, మంగళ, బుధవారం ప్రత్యేక కార్యక్రమాలు. ఉదయం మనకి ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు గణపతి హోమం, లక్ష్మీ హోమం, నవగ్రహ హోమం, గణపతి అభిషేకం జరుగుతుందండి. అలాగే మనకి 8 గంటల నుండి ఏకాక్షరి గణపతి అక్షర జపాలు జరుగుతూ ఉంటాయి 14వ తారీఖు ఉదయం. అలాగే మనకి సాయంత్రం 5 గంటల నుండి 8:30 వరకు యాగశాల నిర్మాణం, అంకురార్పణ, రక్షాబంధనం కార్యక్రమాలు గట్టా జరుగుతుంటాయండి. అలాగే తర్వాత రోజు మనకి మంగళవారం 15వ తారీఖు ఉదయం 8 గంటల నుండి 11:30 వరకు గణపతి జపం, యాగశాల పూజ, విశేష మంత్ర హోమాలతో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. భక్తుల మంది విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ధన్యవాదాలు. ఉదయం 7 గంటల నుండి అలాగే తమిళ సాంప్రదాయ ప్రకారంగా తమిళనాడు నుంచి మరి ప్రతిష్ట తమిళ సాంప్రదాయ ప్రకారంగా జరిగింది. అలాగే ఈ వార్షికోత్సవం కూడా తమిళనాడు చెన్నై నుంచి అలాగే కంచి నుంచి పండితులందరూ కూడా మరి 14వ తారీఖు విజయనగరం వచ్చి ఇక్కడ 4వ వార్షికోత్సవం బాగా ఘనంగా జరపబడుతుంది. అలాగే ఈ కార్యక్రమాలు కూడా సోమవారం ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు జరపబడును. అలాగే ఉదయం 7 గంటల నుండి లక్ష్మీ గణపతి హోమం, నవగ్రహ హోమం, గణపతి అభిషేకం ఈ కార్యక్రమాలు జరపబడును. అలాగే 14వ తారీఖు
మరి అదే రోజునాడు మధ్యాహ్నం సాయంకాలం 5 గంటల నుండి మరి 8:30 వరకు కూడా మరి రక్షాబంధన, వేదార్చన, ఏకాక్షర గణపతి మూలమంత్రం జరపబడును. ఈ నెల 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు 10వ తరగతి పబ్లిక్ పరీక్షల మూల్యాంకనం జరిగిందని జిల్లా విద్యాశాఖాధికారి మాణిక్యం నాయుడు పేర్కొన్నారు. ఈరోజు తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెలాఖరులోగా 10వ తరగతి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. 2025-2026 సంవత్సరానికి 1 నుంచి 10వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు పంపిణీ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. అంగన్వాడీలో ఉన్న 5+ ఏజ్ గ్రూప్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫస్ట్ క్లాస్ చేరొచ్చు. అలాగే ఫస్ట్ క్లాస్ ఉన్న వాళ్ళు సెకండ్ క్లాస్కి, సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్కి, అలాగే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, అలాగే ఏంటంటే ఒక క్లాస్ నుండి ఒక క్లాస్కి విద్యార్థులందరినీ కూడా ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రమోట్ చేసేటప్పుడు ఏ విద్యార్థి కూడా డ్రాప్ అవుట్ అవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పేసి కన్సర్న్డ్ స్కూల్ హెడ్ మాస్టర్కి తెలియజేయడం జరిగింది. అలాగే 117లో భాగంగా ఏంటంటే హై స్కూల్ నుండి 3, 4, 5 క్లాసెస్ ఈ ప్రైమరీ స్కూల్లో కలపడం, అలాగే ప్రైమరీ స్కూల్ ఏంటంటే మోడల్ స్కూల్గా తీర్చిదిద్ది ప్రతి క్లాసు కూడా ఒక్కొక్క విద్యార్థి ఉండే విధంగా చర్యలు తీసుకోవడానికి ఇప్పుడు ప్రణాళికలు తయారు చేస్తున్నాం. తర్వాత ఏంటంటే ఈ విద్యార్థులకి ఈ సెలవుల్లో స్టూడెంట్ కిట్స్లో భాగంగా పాఠ్యపుస్తకాలు అవి కూడా రానున్నాయి. అవి విద్యార్థులు కూడా అందించడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి స్టూడెంట్ కిట్లో పాటైన బ్యాగ్స్ అవ్వచ్చు, అలాగే యూనిఫాము, బెల్ట్, అలాగే షూస్ ఇవన్నీ కూడా త్వరలో వస్తాయి. అన్నిటినీ కూడా మేము స్టాక్ పాయింట్కి ప్రతి ఈ ఐటమ్స్ అన్నిటి కూడా మేము భద్రపరచడానికి ఏంటంటే మండల వైజ్ స్టాక్ పాయింట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వచ్చే సంవత్సరం విద్యా సంవత్సరానికి ముందే ఈ ఏవైతే స్టూడెంట్ కిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఏర్పాటు చేయడం, వాళ్ళకి అందించడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఖరీఫ్ పంటలకు 258 కోట్ల జీబీఎస్ సాధనకు పక్కాగా ప్రణాళికలు సిద్ధం చేశామని జిల్లా వ్యవసాయ అధికారి విటి రామారావు పేర్కొన్నారు. కలెక్టరేట్లో తన కార్యాలయంలో ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. వరి, మొక్కజొన్న, నువ్వు పంటలకు నీటి సౌకర్యం కల్పించడానికి కూడా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రైతులకు ఉపయోగపడే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. రైతులు తెలుసుకోవడానికి రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలని తెలియజేశారు. వాటితో పోల్చుకున్నట్లయితే 5.2% మన వ్యవసాయ రంగం ద్వారా మనం జీవీఏ కంట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ సంవత్సరం మనం 15% అభివృద్ధి సాధించే దిశగా మన ప్రయత్నం అయితే చేయడం జరుగుతూ ఉందండి. సో దీని కొరకు మనము 22,254 కోట్ల జీవీఏని సాధించే దిశగా ప్రయత్నాలు అయితే మనం చేయడం జరుగుతూ ఉంది. నిన్ననే మనకి కలెక్టర్ గారి యొక్క ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసి కలెక్టర్ గారి దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా మనము వచ్చే ఖరీఫ్ పంట కాలంలో మనం ఏ పంటల్లో మనం ఏరియాని పెంచగలుగుతాం అంటే ముఖ్యంగా వరి పంటలో కానీ, లేకపోతే మొక్కజొన్నలో కానీ ఖరీఫ్ పంట కాలంలో, అలాగే నువ్వు పంటలో కానీ, అలాగే సమ్మర్ పల్స్లో చూసుకున్నట్లయితే, వేసవి అపరాల్లో చూసుకున్నట్లయితే మరి పెసలులో ఒక 1000 హెక్టార్సు, అలాగే మనకి నువ్వు చేలో చూసుకున్నట్లయితే ఒక 1000 హెక్టార్సు, అదేవిధంగా రబీ పంట కాలంలో చూసుకున్నట్లయితే ఒక 6,500 హెక్టార్స్ వరకు కూడా ఈ మొక్కజొన్న అలాగే అపరాల్లో కూడా మనము ఏరియా పెంచే దిశగా మనము ఒక ప్రణాళికను రూపకల్పన చేయడం జరిగింది. సో ఈ విధంగా మనం పోయిన సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే ఈ సంవత్సరం మరి 258 కోట్ల అధికంగా జీవీఎని మన వ్యవసాయ శాఖ ద్వారా సాధించే దిశగా ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంది. సో ఇవి ఈ ప్రణాళిక రూపకల్పన అంతా జరిగిన తర్వాత మన ఖరీఫ్ పంట కాలంలో మరి ఈ ఏరియా ఎక్స్పాన్షన్ అంటే మనము ఎక్కడైతే నీటి వసతి ఉందో అక్కడ మరి వరిని లేదా మరి మొక్కజొన్నను ఎక్కువగా పండించే దిశగా ప్రయత్నం చేస్తూ మరి వ్యవసాయ శాఖకు సంబంధించిన ప్రగతిని ఇంప్రూవ్ చేయడం, జీవీఏ ద్వారా మన అధిక జీవీఏ సాధించడం ద్వారా మనము అధిక ఆదాయాన్ని మన వ్యవసాయ శాఖ ద్వారా పొందాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. విజయనగరం సిటీ క్లబ్ ఆవరణలో జిల్లా స్థాయి టెన్నిస్ టోర్నమెంట్ 2025 ప్రారంభమైంది.
5 విభాగాల్లో ఛాంపియన్షిప్ పోటీలను సిటీ క్లబ్ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. అండర్ 12, 16, 30+, 40+, 50+ విభాగాలకు పోటీలు కొనసాగుతున్నాయి. 2025 జిల్లా ఛాంపియన్షిప్ పోటీలో దాదాపు 60 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. టెన్నిస్ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఈ తరహా పోటీలను త్వరలోనే మరిన్ని నిర్వహిస్తామని నిర్వాహకులు రామారావు మీడియాకు తెలియజేశారు. ప్రధానంగా పిల్లలకు టెన్నిస్ క్రీడ పట్ల ఆసక్తి పెంచేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నామని, వెటరన్ క్రీడాకారులు సైతం అధిక సంఖ్యలో ఈ పోటీలో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలియజేశారు. జాతీయ స్థాయి టెన్నిస్ పోటీలను ఒకప్పుడు సిటీ క్లబ్ నిర్వహించిందని, ఎందరో అంతర్జాతీయ ఆటగాళ్లు సిటీ క్లబ్లో ఆడారని ఈ సందర్భంగా నిర్వాహకులు రంగబాబు తెలియజేశారు. ఆ ఖ్యాతిని కొనసాగిస్తామని ఆయన చెప్పారు. ప్రధానంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు టెన్నిస్ నేర్పించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అది తక్కువ ఖర్చుతో సిటీ క్లబ్లో టెన్నిస్ నేర్పిస్తున్నామని ఆయన చెప్పారు. 5 విభాగాల్లో నిర్వహిస్తున్న పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులకు అన్ని వసతులు కూడా ఏర్పాటు చేశామని వైభవ్ తెలియజేశారు. 2 రోజుల పాటు ఛాంపియన్షిప్ పోటీలు 2025 టెన్నిస్ పోటీలు నిర్వహిస్తామని, ఆదివారం నాడు ఫైనల్స్ ఉంటాయని పేర్కొన్నారు. ప్రధానంగా 5 కేటగిరీలు జూనియర్స్లో అండర్ 12 అండ్ అండర్ 16 అండ్ సీనియర్స్లో 30+, 40+ అండ్ 50+ కేటగిరీస్ని కండక్ట్ చేస్తున్నాం సార్. దీనికి సంబంధించి మాకు ఆల్రెడీ ఒక 54 నెంబర్ ఆఫ్ పార్టిసిపేట్ చేస్తున్నారు సార్. మేము ఇప్పుడు సింగిల్స్ అండ్ డబుల్స్ కండక్ట్ చేస్తున్నాం. అండ్ ఫర్ జూనియర్స్ సింగిల్స్ కండక్ట్ చేస్తున్నాం ప్రస్తుతానికి, అండ్ ఫర్ సీనియర్స్ సింగిల్స్ అండ్ డబుల్స్ 2 కండక్ట్ చేస్తున్నాం సార్. మాకు ఎనార్మస్ నెంబర్ ఆఫ్ పార్టిసిపేషన్ ఆల్రెడీ వచ్చింది. విజయనగరంలోని 4 ప్రధానమైన క్లబ్లు, విజయ్ స్టేడియం అండ్ ఆఫీసర్స్ క్లబ్ అండ్ పీటీసీలోని ఒక 2 కోట్ల నుంచి మాకు మంచి రికగ్నిషన్ అండ్ ఆల్సో పార్టిసిపేషన్ వచ్చింది సార్. అండ్ వాళ్ళందరికీ మేము హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అండ్ ఈ 2 డేస్లోని దాదాపుగా 50+ మ్యాచెస్ జరుగుతాయి, బోత్ సింగిల్స్ అండ్ డబుల్స్ ఫర్ ఆల్ ద 5 కేటగిరీస్ అండి. క్లబ్ టోర్నమెంట్స్కి ఈ విజయనగరంలో ఒక క్రెడిట్ ఉంది. దీన్ని మళ్ళీ పూర్వ వైపును తీసుకురావడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాము. సిటీ క్లబ్ దీనికోసం చాలా చేస్తున్నారు. ఇప్పుడు వరకు సుమారు మా అంచనా ప్రకారం 50 మ్యాచ్లు జరగచ్చు. ఎవ్రీ మంత్ ఒక టోర్నమెంట్ పెడదామని అనుకుంటున్నాం, ఓ డబుల్స్ టోర్నమెంట్ ఎంకరేజ్మెంట్ కోసం పిల్లలకి. దీనికోసం వాళ్ళ పేరెంట్స్ కూడా కొద్దిగా కష్టపడాలి, కొంచెం స్పేర్ చేయాలి. మార్నింగ్ 2 hours చేస్తే పిల్లలకి ఫ్యూచర్ ఉంటుంది. మన విజయనగరం నుంచి కూడా ఒకప్పుడు పెద్ద వైభవం అంది. విజయనగరం నుంచి పెద్ద పెద్ద ప్లేయర్స్ తయారయ్యారు. అందులో మెయిన్ మన సన్యాసరాజు గారు, మీరు సింపుల్గా చూసుకుంటే ఆయన మనకి ఇన్స్పిరేషను. అందుకోసం మన రంగారావు గారు దీనికి మళ్ళీ మన పూర్వవైపును తీసుకొద్దామని చెప్పి ఆయన మళ్ళీ మా అందరితో గట్టిగా చెప్తే మేము స్టార్ట్ చేసాం. పెట్టి 2-3 గ్రూప్స్ 30, 40, 50 ఏజ్ అండ్ జూనియర్స్ 2 గ్రూప్స్ పెట్టాము. స్టార్టింగ్ అనమాట ఎలా కండక్ట్ చేసా చూద్దాము. దీన్ని చూసుకొని మనకేమో లెక్కనాల్సి ఉంటే సర్దిద్దుకొని 2-3 నెలల్లో కొంచెం మంచి టోర్నమెంట్, ఫస్ట్ విజయనగరం చుట్టుపక్కల టోర్నమెంట్, తర్వాత ఓపెన్ టోర్నమెంట్ లేదా డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ ఏదైనా పెట్టి అట్లీస్ట్ నెక్స్ట్ 26 ఏప్రిల్ ఫిబ్రవరి నాటికి ఏదైనా కొంచెం మంచి టోర్నమెంట్ చేద్దాం. స్పెషలైజ్ టోర్నమెంట్, స్టేట్ లెవెల్లో టోర్నమెంట్ అవి చేద్దాం అని ఉద్దేశంతో ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ అందరూ కూడా సపోర్ట్, మెయిన్ ఏంటంటే ప్లేయర్స్ కానీ అందరూ రెగ్యులర్గా వచ్చేవాడు కానీ భలే సపోర్ట్ ఇస్తారు. అదే ఆశ్చర్యం వేస్తాను. నేను కూడా మంచి కాలం రాలేదు కానీ నాకు చాలా ఆశ్చర్యం ఎంత కష్టపడి ఆడుతున్నారంటే టెన్నిస్. అంటే సిటీ క్లబ్లో టెన్నిస్ పడితే చాలా లాస్ట్ ఇయర్ కొంతమంది పొలిటికల్గా కానీ వీరభద్రస్వామి గారు మనకి బల్బులు అవి అరేంజ్ చేశారు, ఫ్లడ్ లైట్ అవి కూడా అరేంజ్ చేశారు. సో అది కూడా రెడీ చేసి ఈవినింగ్ కూడా ఆడించాలా ఫ్రెండ్స్ ప్లేయర్స్ అందరి చేత. కానీ వెటరన్స్ అంటే 30+ వాళ్ళు వచ్చి ఆడుతున్నారు, పిల్లలు ఆడుతున్నారు, పేరెంట్స్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వే. మరి నాకు తెలిసింది ఏం లేదు కానీ ఆ అప్రిషియేషన్ కానీ కోఆపరేషన్ కానీ చాలా బాగున్నది. విజయనగరం జిల్లా మెంటాడ మండలం జైతి గ్రామంలో 12వ శతాబ్దంలో స్వయంభూగా వెలిసిన భ్రమరాంబిక సహిత మల్లికార్జున స్వామి దేవాలయంలో శనివారం 12 జ్యోతిర్లింగాల ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా విఘ్నేశ్వరుని ప్రతిష్ఠించి అనంతరం 12 దేవాలయాల్లో 12 జ్యోతిర్లింగాలను ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. అదేవిధంగా
ఆలయ వార్షికోత్సవం సందర్భంగా గ్రామంలోని మహిళలు ఘటాలతో శివాలయానికి వచ్చి శివలింగంపై నీళ్లు అభిషేకించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వచ్చిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తప్పుడు కేసులు పెడితే సహించేది లేదని మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి అన్నారు. పార్వతీపురం మంజం జిల్లా ఎలివెన్పేట పోలీస్ స్టేషన్ బయట ప్రెస్ మీట్లో ఆమె మాట్లాడుతూ వైసీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడితే సహించేది లేదని స్పష్టం చేశారు. గుమ్మలక్ష్మీపురం మండలం వైసీపీ కార్యకర్తలపై ఎలివెన్పేట పోలీసులు కేసులు పెట్టడంపై సిఐ హరిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడకుండా ఉండాలని, అవసరమైతే ప్రైవేట్ కేసు వేస్తామని ఆమె అన్నారు. ప్రజాప్రతినిధులు నియోజకవర్గం అభివృద్ధిపై దృష్టి పెట్టాలని, అంతేకాని ఇలాంటి పోలీస్ వేధింపులు సరికాదని ఆమె తెలియజేశారు. ఒక వీడియో సోషల్ మీడియాలో షేర్ చేస్తే కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. మేము ఒకటే హెచ్చరిస్తున్నాము, ఫ్యూచర్లో ఇలాంటివి వస్తే మాత్రం పరిస్థితులు వేరే రకంగా ఉంటాయని కూడా మేము చెప్తున్నాం. మేము ఇచ్చాం కంప్లైంట్, దాని మీద ఎలా రియాక్ట్ అవుతారో కూడా చూస్తాం. ఈరోజు మేము కూడా శిలాఫలకాలు బాగా కొట్టేశారు, ఫ్లెక్సీలు చింపేశారు కంప్లైంట్ ఇచ్చాం. వారలుగా ఇస్తే విత్ ఇన్ డేస్, విత్ ఇన్ అవర్స్లోనే యాక్షన్ అట వాళ్ళకైతే. మాకైతే రోజులు అయిపోయినా నెలలు అయిపోయినా కూడా ఈరోజు ఎటువంటి యాక్షన్స్ ఉండవు. కాబట్టి ఒకటే హెచ్చరిస్తున్నాము, ఇలాంటి బెదిరింపు చర్యలకు పాల్పడితే మాత్రం ఖచ్చితంగా కోర్టుకు వెళ్తాము. ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇంటర్ ఫలితాల్లో పార్వతీపురం జిల్లాకు ప్రథమ స్థానం. విజయనగరం జిల్లాలో 70% ఫలితాలు సాధించామన్న ఆర్ఐఓ. గిరిజన ప్రాంతాల్లో త్రాగునీటి సమస్యతో అల్లాడిపోతున్న గిరిపుత్రులు. కురుపాం గిరిజన ప్రాంతాల్లో నీటి కష్టాలపై వాజీ ప్రత్యేక కథనం. సిటీ క్లబ్లో జిల్లా స్థాయి టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభం. ఈ తరహా పోటీలు మరిన్ని నిర్వహిస్తామన్న నిర్వాహకులు. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.